హలో ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏ జిల్లాలో భారీ వర్షాలు, వీటికి సంబంధించిన వివరాలు మీకు వీడియోలో అందించడం మీద జరుగుతుంది. వీటికి సంబంధించిన వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా వాతావరణానికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్, అదేవిధంగా డైలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, అటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు వివరాలు అన్నీ అందించడం మీద జరుగుతుంది. మన ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ టైం లైక్ కొట్టండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఈ వివరాలకు ఒకసారి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఎస్డిఎంఏ వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా అయితే కీలక అంశాలను అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా విశాఖలో, అనంతపురం, అదేవిధంగా విజయనగరంలో, కొత్త వలస మండలాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక వీటితో పాటు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అల్లూరి, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాలో పిడుగులతో పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టంగానైతే కీలక అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన మేరకు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాలు ఒకసారి పరిశీలించినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, మార్కాపురం, ప్రకాశం, అదేవిధంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలో, అదేవిధంగా వీటితో పాటు విశాఖలో అనంతపురం, విజయనగరం, కొత్త వలస మండలాల్లో కూడా భారీ వర్షాలు, మోస్తారు వర్షాలు, పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉండడం కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ ఇటువంటి విలువైన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది.